వ్యాపార సంస్థల కన్నా రాజకీయ పార్టీలకు నిధులు బాగా సమకూరుతున్నాయి. ఎలక్ట్రల్ బాండ్స్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ నిధుల వరద విపరీతంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు విరాళాలు భారీగా అందుతున్నాయి. 2023-24కు సంబంధించి వ్యక్తులు, ట్రస్టులు, కార్పొరేట్ సంస్థల ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా వివిధ పార్టీలకు విరాళాలు ఎన్ని వచ్చాయో ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతీయ పార్టీలు 2023-24కు సంబంధించి ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా స్వీకరించిన విరాళాలను స్వచ్ఛందంగా తెలియజేశాయి. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. చట్ట పరిధిలో రాజకీయ పార్టీ కూడా ఒక స్వచ్ఛంద సంస్థ లాంటిదే. ఒక ఎన్జిఓ మాదిరి లాభాపేక్ష లేకుండా నడిచే వ్యవస్థ. దీంతో విరాళాలు సేకరించుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రతి రాజకీయ పార్టీ చట్ట పరిధిలో వ్యక్తుల నుంచి, సంస్థల నుంచి, కంపెనీల నుంచి విరాళాలు సేకరించుకునే హక్కు ఉంటుంది. ఇదే క్రమంలో కార్పొరేట్ సంస్థలకు కూడా చట్ట ప్రకారం రాజకీయ పార్టీలకు విరాళాలు అందజేసే వెసులుబాటు ఉంది. ప్రతి రాజకీయ పార్టీ ప్రతి ఏడాది తమకు ఎంత మొత్తంలో ఎక్కడి నుంచి, ఎవరి నుంచి విరాళాలు వచ్చాయో కేంద్ర ఎన్నికల సంఘానికి లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 2023-24 సంవత్సరానికి దేశంలోని వివిధ పార్టీలకు ఎంతెంత విరాళాలు అందాయో ప్రకటించాయి. పార్టీ ఫండ్ సేకరణలో బీజేపీ తొలి స్థానంలో నిలిచింది. ఈ పార్టీ దరిదాపులలో ఇతర జాతీయ పార్టీలు కానీ, ప్రాంతీయ పార్టీలు కానీ లేకపోవడం గమనించదగ్గ విషయంగా చెప్పొచ్చు. బీజేపీ విరాళాల రూపంలో 2023-24లో ఏకంగా 2244 కోట్లు పొందింది. ఇక ప్రతిపక్ష పార్టీ, దేశంలో రెండో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ కు ఇదే కాలానికి కేవలం 288.9 కోట్లు మాత్రమే వచ్చాయి. మరోవైపు ప్రొవిడెంట్ ఎలక్టోరల్ అనే సంస్థ అధికంగా విరాళాలు ఇచ్చిన దాతగా రికార్డులకి ఎక్కింది. రెండు 2023-24లో వ్యక్తులు, ట్రస్టులు, కార్పొరేట్ సంస్థల నుంచి 20,000 అంతకంటే ఎక్కువ విరాళాల రూపంలో బీజేపీకి దాదాపు 2,244 కోట్లు వచ్చాయి. ఇది 2022-23లో వచ్చిన విరాళాల కంటే 3 రెట్లు ఎక్కువ. మరోవైపు కాంగ్రెస్ 2023-24లో 288.9 కోట్ల విరాళాలు వచ్చాయి. గత ఏడాది కాంగ్రెస్ కు కేవలం 79.9 కోట్లు మాత్రమే వచ్చాయి. 2023-24లో రెండు పార్టీలకు వచ్చిన విరాళాల వివరాల రిపోర్టులను ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి బీజేపీకి 723.60 కోట్ల విరాళాలు అందాయి. అదే సంస్థ కాంగ్రెస్ కు 156.4 కోట్లు విరాళమిచ్చింది. రెండు పార్టీలకు అత్యధిక విరాళాలు ఈ సంస్థ నుంచే వచ్చాయి. బీజేపీకి వచ్చిన మొత్తం విరాళాలలో 1/3 వంతు, కాంగ్రెస్ కు వచ్చిన విరాళాలలో సగానికి పైగా ఈ సంస్థ నుంచే విరాళాలు అందాయి. కొన్ని ప్రాంతీయ పార్టీలు తమ 2023-24 కంట్రిబ్యూషన్ రిపోర్ట్లలో పార్టీ విరాళాలను ప్రకటించాయి. ప్రాంతీయ పార్టీలలో బీఆర్ఎస్ 496 కోట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఇక డీఎంకే 60 కోట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ 121.5 కోట్లు, జేఎంఎం 11.5 కోట్లు పొందినట్లు ప్రకటించాయి. 2023-24లో తెలుగుదేశానికి 100 కోట్ల పార్టీ ఫండ్ అందింది. ప్రొవిడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ తెలుగుదేశానికి కూడా పార్టీ ఫండ్ ఇచ్చింది. రెండు 2022-23 సంవత్సరంతో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి అందిన పార్టీ ఫండ్ 212% పెరిగింది. ఎన్నికల సంవత్సరం కావడంతోనే ఆ స్థాయిలో విరాళాలు వచ్చి ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు సంవత్సరం బీజేపీ 742 కోట్లు, కాంగ్రెస్ దాదాపు 147 కోట్లు తమకు విరాళాల ద్వారా అందినట్టు ప్రకటించాయి. అప్పటితో పోలిస్తే రెండు పార్టీలకు పార్టీ ఫండ్స్ భారీ స్థాయిలో పెరిగినట్లు అర్థమవుతోంది. ఇటీవలి కాలంలో ఎలక్టోరల్ ట్రస్ట్ రూట్ ద్వారా బీజేపీకి 850 కోట్లు వచ్చాయి. అందులో 723 కోట్లకు పైగా ప్రూడెంట్ నుంచి, 127 కోట్లు ట్రయాంఫ్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి వచ్చాయి. కాంగ్రెస్ కూడా ఎలక్టోరల్ ట్రస్ట్ రూట్లో ప్రూడెంట్ నుంచి 156 కోట్లకు పైగా విరాళం అందుకుంది. ఈ మధ్య కాలంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ మంచి ఫలితాలని సాధిస్తోంది. దీంతో
కమలం పార్టీకి విరాళాల వర్షం కురుస్తోంది. రోజురోజుకు బీజేపీకి విరాళాలిచ్చే వారి సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. పార్టీ ఫండ్స్ విషయంలో భారతీయ జనతా పార్టీ కంటే ముందు మరే పార్టీ లేదు. గత ఏడాదిలో వ్యక్తులు, ట్రస్టులు, కార్పొరేట్ సంస్థల నుంచి ఎక్కువ మొత్తంలో బీజేపీకి డొనేషన్స్ అందాయి. 20,000 రూపాయల కంటే తక్కువ ఏ ఒక్కరూ ఇవ్వలేదు. సహజంగా అధికారంలో ఉన్న పార్టీలకే ఎక్కువగా విరాళాలు వస్తుంటాయి. అధికారంలో ఉన్న పార్టీతో తమకి కావలసిన పనులు చేయించుకోవడానికి అధికార పార్టీలకు భారీగా విరాళాలు అందిస్తాయి కార్పొరేట్ సంస్థలు. రాజకీయ పార్టీలకు అందుతున్న వందల కోట్ల విరాళాల వెనుక పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలున్నాయి. నిర్మాణ రంగానికి చెందిన సంస్థలు ఉన్నాయి. ఒక పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనాలుంటే ఆ పార్టీకి వందల కోట్ల రూపాయల ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఒకే పార్టీకి ఇవ్వకుండా కొంత అపోజిషన్ పార్టీలకు కూడా ఇస్తున్నాయి ఈ సంస్థలు. ఫలితాలు తారుమారై వీళ్లు అధికారంలోకి వచ్చినా తర్వాత తమకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే ప్రతిపక్ష పార్టీలకు కూడా కొంత మొత్తంలో ఫండ్ రూపంలో ముట్టజెబుతున్నారనే ప్రచారం ఉంది. తాము భారీ మొత్తంలో ఫండ్ సమర్పించుకున్న పార్టీ అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టుల రూపంలోనే మరో విధంగానూ ఆ పార్టీల ప్రభుత్వాలు ఉన్న చోట లబ్ధి పొందాలనే ఆలోచనతోనే ఈ కంపెనీలన్నీ ఇంత భారీ మొత్తంలో పార్టీ ఫండ్ సమర్పించుకుంటున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆర్సెలార్ మిట్టల్ గ్రూప్, భారతీ ఎయిర్టెల్ లాంటి కంపెనీలు 2022-23లో ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్టుకు విరాళాలు అందించాయి. ఇక 2023-24కి సంబంధించిన దాతల వివరాలను ప్రుడెంట్ ఇంకా ప్రకటించలేదు. ఏది ఏమైనా ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అన్ని పార్టీలకు భారీగానే విరాళాలు అందుతున్నాయి.